హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ రవి. మీ అందరికీ తెలుగు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఛానల్కు స్వాగతం. సింపుల్ మరియు ఈజీ బిజినెస్ ఐడియాస్ను అందించే మన ఛానల్లో మరొక వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. మరైతే ఇంకెందుకు ఆలస్యం, సులువైన ఈ బిజినెస్ ఐడియా ఏంటో అది ఎలా ప్రారంభించాలో తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి. టాపిక్లోకి వెళ్తే, ప్రస్తుత భారతదేశ జనాభా 130 కోట్ల పైనే. రోజు రోజుకు జనాభా పెరుగుతున్న ఈ దేశంలో వారి అవసరాలు పెరుగుతూ ఉంటాయి. నిత్యావసరాల విషయం అయితే చెప్పనక్కర్లేదు. వీటిలో ఒకటి మనం రోజు వాడే బాతింగ్ సోప్. నిజానికి చెప్పాలంటే ఇది ఒక సౌందర్య సాధనం, అంటే కాస్మెటిక్. కానీ దీని వినియోగ స్థాయి ఎంతగా పెరిగిందంటే ఇప్పుడు సబ్బు కూడా ఒక నిత్యావసర సరుకే. క్లీన్లైనెస్ అండ్ హైజీన్ ప్రతి మనిషి ఎంతో ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెంట్ నీటిలో మనకి సబ్బు ఎంతగానో ఉపయోగపడుతుంది. సోప్స్ అన్నీ కూడా ఒక బేసిక్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తాయి. అదేమంటే నీటితో కలిసి శరీరం మీద పేరుకుపోయిన మలినాలను కడిగేయడమే. ఈ సోప్స్ తయారీలో 2 రకాలు ఉన్నాయి: హ్యాండ్మేడ్ సోప్స్, మెషిన్ మేడ్ సోప్స్. ఈ వీడియోలో మనం హ్యాండ్మేడ్ సోప్స్ గురించి తెలుసుకుందాం. హ్యాండ్మేడ్ సోప్స్ గురించి ఎందుకంటే మిషన్తో తయారు చేసే సోప్స్ కన్నా కూడా మార్కెట్లో హ్యాండ్మేడ్ సోప్స్కి గిరాకీ ఎక్కువ. కారణం, ఇవి మన అభిరుచికి తగ్గట్టు ఉంటాయి. పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లో బ్యాచ్ ప్రొడక్షన్ మాదిరి కాకుండా ఇవి తక్కువ మొత్తంలో తయారు చేస్తారు కాబట్టి వీటిలో రకాలు ఎక్కువ. కనుక మనం మన అభిరుచికి తగ్గ విధంగా ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ హ్యాండ్మేడ్ సోప్స్ను ఇంటి వద్ద నుండి చాలా తక్కువ పెట్టుబడితో మహిళలు కానీ ఇంకెవరైనా సరే తయారీ చేపట్టి మంచి లాభార్జన చేయవచ్చు. తయారీ ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఈ బిజినెస్ను ఈ రోజుల్లో మంచి స్వయం ఉపాధి అవకాశంగా చెప్పవచ్చు. ఇప్పుడు హ్యాండ్మేడ్ సోప్స్ తయారీకి కావలసిన రా మెటీరియల్స్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా కావలసినది సోప్ బేస్. వీటి ధర కిలోకు 100 రూపాయల నుండి మొదలవుతుంది. వీటిలో చాలా రకాలు ఉంటాయి. మీకు ఎటువంటిది కావాలో అది కొనుగోలు చేయవచ్చు. ఇంకా పర్ఫ్యూమ్స్, కలరింగ్ డై, అలోవెరా జెల్, యాంటీ బ్యాక్టీరియల్ ఆయిల్, ఎసెన్షియల్ ఆయిల్, రబ్బింగ్ ఆల్కహాల్ మరియు ప్యాకేజింగ్ మెటీరియల్ కావాల్సి ఉంటుంది. అలానే హ్యాండ్మేడ్ సోప్స్ ఇండస్ట్రీ ప్రారంభించాలంటే కనుక మీకు 200 నుండి 500 స్క్వేర్ ఫీట్ వరకు ఒక గది అవసరం పడుతుంది. మీ ప్రొడక్షన్ స్థాయి బట్టి మీరు మనుషుల్ని ఏర్పాటు చేసుకోవచ్చు. 1 or 2 స్కిల్డ్ అండ్ 3 or 5 అన్స్కిల్డ్ వర్కర్స్తో మీరు ఈ బిజినెస్ను ప్రారంభించవచ్చు. మీకు ఓవెన్ వినియోగానికి సరిపడా అంటే 2 kW పవర్ కావాలి. ఇప్పుడు హ్యాండ్మేడ్ సోప్స్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం. ఈ సబ్బులను 2 రకాలుగా తయారు చేయవచ్చు. ఒకటి డబుల్ బాయిలింగ్ మెథడ్, మరొకటి మైక్రో ఓవెన్ మెథడ్. ఇవి కేవలం సోప్ బేస్ను కరిగించే విధానాలు మాత్రమే. మీకు ఏది వీలైతే అది చేసుకోవచ్చు. అయితే బాయిలింగ్ లేదా మైక్రో ఓవెన్ మెథడ్ను ఉపయోగించి ముందుగా సోప్ బేస్ను కరిగించుకోవాలి. అందులో ఆయిల్స్ వేసి కలపాలి. ఆ తర్వాత కొద్దిగా అలోవెరా జెల్ను వేయాలి మరియు కావలసిన రంగు డై కూడా వేయాలి. ఆపై బాగా కలపాలి. బాగా కలిసిన ఈ మిశ్రమం మొత్తాన్ని సోప్ మోల్డ్స్లో వేయాలి. ఆపై బుడగలు ఏవి ఉండకుండా పైన రబ్బింగ్ ఆల్కహాల్ను స్ప్రే చేయాలి. కొద్దిసేపటి తర్వాత సబ్బులన్నీ కూడా గట్టి పడతాయి. వాటిని ఆకర్షణీయమైన ప్యాకింగ్ పోస్టులలో ప్యాకింగ్ చేసి సేల్ చేసుకోవాలి. ఇక ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే రా మెటీరియల్ కొనుగోలు, ఆపై ఓవెన్, వీటన్నిటి ధరలు కలిపి మీకు దాదాపు 50,000 నుండి 70,000 వరకు పెట్టుబడి అవసరం పడుతుంది. ఇప్పుడు మార్కెటింగ్ మరియు ఆదాయం గురించి కూడా తెలుసుకుందాం. తయారైన సోప్స్ను మీరు కాస్మెటిక్ షాప్స్, గిఫ్ట్ షాప్స్ మరియు జనరల్ స్టోర్స్లో సేల్కు ఉంచవచ్చు. హ్యాండ్మేడ్ అవ్వడం మూలంగా ఈ సోప్స్కు మార్కెట్లో విపరీతమైన గిరాకీ. ఇక లైసెన్స్ విషయానికి వస్తే ఈ వ్యాపారానికి GST రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆపై కాస్మెటిక్ అండ్ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ నుండి పర్మిషన్ తీసుకోవాలి. అలానే లోకల్ అథారిటీస్ నుండి పర్మిషన్ తీసుకోవాలి. ఈ బిజినెస్కు సంబంధించిన రా మెటీరియల్స్ సప్లైల వివరాల లింక్స్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచాము, గమనించగలరు. చూశారు కదా ఫ్రెండ్, సోప్ తయారీ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. అలాగే గుడ్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఐడియాస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ను నొక్కండి. మరిన్ని ఐడియాస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు బాయ్ ఫ్రెండ్స్.